శ్రీ శ్రీనివాస సత్యానంద స్వాముల వారు శ్రీ సీతారాముల వారి గురించి ఎంత చక్కగా చెప్పారో ఒక్కసారి వినండి. దాటలేకపోతూ ఉంటే సీతమ్మ వారిని ఎలాగైనా బయటికి రప్పించాలి అంటే ఏం చెయ్యాలి? నేను సాధువుగా మారిపోవాలి. సాధువులంటే సమాజం పూజిస్తుంది, గౌరవిస్తుంది. కాబట్టి సాధువులుగా మారి సీతమ్మ తల్లి ఏం చేశాడమ్మా? రావణుడు ఎత్తుకుపోయాడు. రావణుడు సీతమ్మ తల్లి ఎత్తుకుపోతే రాములు వారు ఏం చేశారు? కన్నీరు పెట్టి ఏడ్చారు. సీత 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 అని. సీతమ్మ తల్లి అంటే ఎంత ప్రేమో! సీతమ్మ తల్లి అంటే ఆయన ఛాయ, నీడ ఎలాగైతే అంటి పెట్టుకొని ఉంటుందో సీతమ్మ తల్లి కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఈ సృష్టిలో సీతారాములు లాంటి భార్యాభర్తలు మళ్ళీ మళ్ళీ భూమి మీదకి రానే రారు. శ్రీరామ పత్ని, జనకస్య పుత్రి, సీతాంగన సుందర కోమలాంగి, భూగర్భజాత భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. సీతారాములు లాంటి దంపతులు పేరు తలిస్తేనే మనకి వెంటనే పుణ్యం వచ్చేస్తుందట. అలాంటి దివ్యమైన అవతారం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వేసినా ఆ వెర్రి రాముడు లంకలో ఉండే సీతను ఏలుకున్నాడుగా. నేనైతే ఏలుకోను, ఎక్కడో వదిలేస్తాను అనేటటువంటి భయంకరమైన నిందలు పడినా కూడా ఆ లోకమాత సీతమ్మ తల్లి భరించి పుట్టింటికి మెట్టింటికి గౌరవాన్ని తెచ్చింది తప్ప ఎక్కడా కూడా పల్లెత్తి ఒక్క మాట కూడా ఎవరిని మాటలాడనటువంటి సాధ్వి మాత సీతమ్మ తల్లి పుట్టిన పుణ్యభూమి మన భారతదేశం. అటువంటి పుణ్యభూమిలో, అటువంటి పవిత్రమైన భూమిలో మనము గడుపుతూ ఉన్నాము. సీతమ్మ తల్లి కళ్ళు ఎర్రగా చేస్తే చాలు ఈ లోకమంతా కూడా బూడిదైపోతుంది. సాక్షాత్తు అమ్మవారు, సాక్షాత్తు ఆదిశక్తి. అలాంటి అమ్మవారు ఒకే ఒక సందర్భంలో కళ్ళు ఎర్రగా చేసింది. ఎవరి దగ్గరండి అంటే రావణుడి తాలూకా అన్న అయినటువంటి మహిరావణుడి దగ్గర అమ్మవారు కళ్ళు ఎర్రగా చేస్తే మహిరావణుడి శిరస్సు దిగిపోయి మొండెము ఎగిరిపోయినది. అటువంటి సీతమ్మ తల్లి ఎర్రగా చూస్తే ఈ భూమి ఉండదు. లంకా నగరాన్ని రాముడు వారు రానక్కర్లేదు, ఆంజనేయ స్వామి దహనం చేయనక్కర్లేదు. లంకా నగరంలో రావణుడు వస్తే సీతమ్మ తల్లి ఒక గడ్డి పరక తెంపి రావణుడికి మధ్యలో పెట్టి మాట్లాడేదట. రావణుడు అంటున్నాడు, ఏ సీత, నేను వచ్చి మాట్లాడితే మధ్యలో ఈ గడ్డి పరక ఎందుకు అంటే, ఓరి దుర్మార్గుడా, నా భర్త లేనప్పుడు మాయ చేసి ఆశయ బట్టలు వేసుకొని నన్ను మోసం చేసిన దుర్మార్గుడు నీవు, నికృష్టుడు నీవు, నీచుడివి. కాబట్టి నా దృష్టిలో ఈ గడ్డి పరకకైనా విలువ ఉన్నది తప్ప నీకు గడ్డి పోస కంటే నీవు లేని దుర్మార్గుడురా నీవని ధైర్యంగా చెప్పినటువంటి తల్లి ఎవరితో చెప్తుంది? రావణుడితో ఎదురుగా పట్టుకొని గడ్డి పరక పట్టుకొని మాట్లాడిందట. అలాంటి లోకమాత, అటువంటి తల్లి కన్నటువంటి భూమి మన భారతదేశం. ఎప్పటికీ మనం అమెరికా వెళ్తే, ఎప్పటికీ మనం విదేశాలు వెళ్తే గొప్పగా చెప్తూ ఉంటారు. ఏమని? ఓ ద సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ శ్రీరామచంద్ర, ఓ ద సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ సీతా మహాలక్ష్మి. శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి భారతదేశం. సీతా మహాతల్లి పాదమిడిన పవిత్ర భూమి భారతదేశం. మళ్ళీ జన్మంటూ ఉంటే, మళ్ళీ మానవ జన్మంటూ దొరికితే మేమందరం కూడా అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాను, స్వీడన్, డెన్మార్క్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా దేశంలో మేము పుట్టకూడదు. మళ్ళీ జన్మంటూ ఉంటే పరమేశ్వర పుణ్యభూమి, యోగ భూమి, తపో భూమి, విజ్ఞాన భూమి, రత్నగర్భ అటువంటి భారతదేశంలో నేను పుట్టాలి అని వీరునామాలు రాసేసి పుట్టపర్తి, షిరిడి, అలాగే భద్రాచలము, అయోధ్య, ఋషికేశు, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వచ్చి వారు ప్రాణాలు త్యాగం చేసేస్తున్నారు. అటువంటి మహానుభావులు పతివ్రత శిరోమణులు కన్నటువంటి జీవగడ్డ మన భారతదేశం. అమెరికాలో ఒక్క పతివ్రత అయినా ఉందా? 2026 సంవత్సరాలు
ఒక్క పతివ్రతను చూపించమనండి. ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ఒక చీర కట్టుకొని, ఒక బొట్టు పెట్టుకొని, గాజులు పెట్టుకొని, ముత్తైదువులాగా కట్టు బొట్టు చుట్టూ అలంకారాలతో ప్రపంచంలో ఎక్కడైనా ఒక మాతృమూర్తి కనిపిస్తే ఆ అమ్మ ఏ దేశం? అమ్మా భారతదేశం. కాబట్టి ప్రపంచంలో చీరలు కట్టుకున్న స్త్రీలు ఎక్కడ పడతారమ్మా? భారతదేశంలోనే ఉంటారు. భర్తను పూజించే స్త్రీలు ఎక్కడ ఉంటారమ్మా? అమెరికాలో భర్తకు కాలు దండం పెడతారా? ఇంగ్లాండ్లో పెడతారా? ఎందుకు పెట్టరండి అంటే 3 నెలల పెళ్లి, 6 నెలల పెళ్లి, సంవత్సరం పెళ్లి, 5 సంవత్సరాలు ఎవరైనా కలిసి ఉండగలిగితే ఆ దేశంలో షష్ఠి పూర్తి. ఏ పూర్తమ్మా? 5 సంవత్సరాలకే షష్ఠి పూర్తి. అదే మన భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. ప్రపంచంలో ఆ దేశాలకి మన దేశానికి ఎంత దూరం ఉన్నదో. పుడితే పట్టాలి ఏ దేశంలో? భారతదేశంలో ఎలా పుట్టాలి? ఎలా పుట్టాలి? హిందువులుగా పుట్టాలి. ఎలా పుట్టాలమ్మా? మరి హలో లోయ ఇదిగో గొయ్య అంటారు కొంతమంది. ఏమంటారమ్మా? హలో లోయ ఇదిగో గొయ్య, దిగిపోయామ్మా. ఆ గొయ్యలో దిగిపోయామంటే ఆ అమ్మ బొట్టు కట్టు గాజులు అన్ని తీసేస్తుంది, ఆ గొయ్యలో దిగిపోతుంది. ఇలాంటి మతాల్లో పుట్టకూడదు. ఆవులు పవిత్రమైన గోవు. గావో విశ్వస్య మాతరం గవాం అంగేషు సర్వే తిష్టంతి దేవత. 3 కోట్ల దేవతలు నివసించే తల్లి గోమాత. అటువంటి గోవు తిరుపతి వెళ్తే మనం ఏమంటున్నాం? తిరుపతిలో ఏమంటాం మనం? గోవిందా అంటే ఏమిటి? వెంకటేశ్వర స్వామి అంట కపిల మహర్షికి, అయ్యా నేను బ్రహ్మచారిని అయ్యా, నేను తపస్సు చేసుకుంటున్నాను, నాకు ఆకలి వేస్తే ఆహారం ఎవరు పెడతారు? బ్రహ్మచారిని, నాకు ఇంకా వివాహం కాలేదు, ఒక ఆవునివ్వవయ్యా అని అడిగారట. వెంకటేశ్వర స్వామి యవ్వనంలో అడిగితే కపిల మహర్షి అన్నారట, నా ఆశ్రమంలో ప్రాణప్రదంగా పూజించుకునే ఆవుని ఇవ్వాలా? నేను ఇవ్వను అంటే బాధపడి వెళ్ళిపోతున్నారట వెంకటేశ్వర స్వామి. వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ శ్రీ మహావిష్ణువు కనిపించారట కపిల మహర్షికి. అరే వచ్చినవాడు శ్రీ మహావిష్ణువా, వచ్చినవాడు శ్రీనివాసుడా